హలో. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే నమస్తే ఎవరు? అన్న నమస్తే, నా పేరు వినోద్ కుమార్, పాలకుర్తి మండల్, ఓకే. గూడూరు గ్రామం, నరసింహ. అన్న చెప్పండి. ఇది ఏందన్నా ఇట్లా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దీని గురించి ఇప్పుడు మాట్లాడొచ్చా అన్న? ఫ్రీ ఉన్నారా మీరు? ఫ్రీ అంటే చెప్పండి, ఒక 2 నిమిషాల్లో చెప్పండి ఏదైనా ఉంటే. 2 నిమిషాలు కాదన్నా. ఇప్పుడు పాత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇక తండ్రులలో ఎట్లుంటుందో తెలుసు అన్న మీకు? ఆ, ఆ. గిరిజనులు, మా తండా వాసులు ఎట్లా బతుకుతారో వాళ్ళు పూరా కల్ట్గా బతుకుతారు. ఉమ్, వాళ్ళకు సరైన ఉపాధి దొరకగా ఏం చేయాలో వాళ్ళకు వచ్చిన విద్య నేర్చుకుని వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఏదైనా విద్య అనుకుంటారు వాళ్ళు. ఉమ్, ఇది ఎక్సైజ్ శాఖ అని, పోలీస్ శాఖ అని వీళ్ళు ఇంతకు ముందు గుడుంబ గట్టిగా పెట్టినప్పుడు గట్టిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిర్రు. ఇప్పటి వరకు ఇప్పుడు ఏం లేదు. ఉమ్. ఇక అది కంటిన్యూ అవ్వకుండా వస్తుంది అనుకుంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి వీళ్ళు మళ్ళా చురువు చేసిర్రు. నువ్వు చెప్తే నమ్మవు కానీ ఒక్క 2 months లో 3 చచ్చిపోయారు అన్న తనలా. ఎట్లా? ఇదే పచ్చి కుటుంబ దాగి, అవును. పచ్చి కుటుంబ దాగి మరి ఎందుకు అట్లా పచ్చి కుటుంబం అవుతుంది? అన్న ఏమన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాత రోజులు ఆమె ఇందిరమ్మ ఉన్నప్పుడు కానీ లేకపోతే అంతకు ముందు ఈ 10 ఏళ్ల కంటే ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లనే గుడుంబ పెట్టినాం మేము. అదే విధంగా గుడుంబ పెట్టి అప్పుడు అట్లా ఉండే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడుంబ మొత్తం బంద్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏకేటోడు లేడు, పీకేటోడు లేడు, ఎవడు ఎక్సర్సైజ్ శాఖ వచ్చేటోడు లేడు, ఎవ్వరు లేడు, ఇక్కడ వచ్చేటోడే లేడు. సరే ప్రభుత్వం మాత్రం మారొచ్చు కానీ శాఖలు అయితే అట్లనే ఉంటాయి కదా. ఉంటాయండి, ఎందుకు? ఎవడైనా రావాలి కదా వచ్చి సెట్ చేయాలి, అవి ఏమైనా ఉంటే పలగొట్టాలి, లేకపోతే ఏమైనా ఉంటే చూసుకోవాలి, కేసులు పెట్టాలి, ఇవన్నీ చేయాలి, వాళ్ళకి భయం పుట్టియాలి. అదే అదే. చేయాలి చేయాలి. 100 రోజులకి ఏమైనా సంబంధం ఉందా అన్న? ఇప్పుడు 100 రోజుల్లో ఎవడైనా చచ్చిపోయినా పర్లేదా? కాదు, స్కీములు వేరు, ఇవన్నీ ఇవి ప్రజల ప్రాణాలకు సంబంధించిన దానికి 100 రోజులకు సంబంధం ఏంటి? సరే అన్న, మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఇప్పుడు పాలకృతి వరకు 60% ఎస్టీ ఓట్లే అయినా వర్గం వరకు కాన్సన్ట్రేట్ చేసేది ఖాళీ ఆ డెవలప్మెంట్ మీద కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ స్కిల్స్ సంబంధించిన దాని గురించి కానీ, ఏ స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ ఏదైనా చేసుకొని అన్న. కానీ ఇక్కడ బేసిక్ సమస్య ఏముంది ఊర్లో అవైతే చూడాలి కదా. నేను పరిశాన్ అవుతున్నా మొన్నటి నుంచి. గుడుంబ స్టార్ట్ అయింది, మళ్ళా బెల్ట్ షాపులు విచ్చల విడిగా మా తనలో 3 ఉన్నాయి. సరే అక్కడ స్టిక్కర్ మీద 20 రూపాయలు ఎక్కువ తీసుకొని ఇక్కడ పంపిస్తారంట వాళ్ళు. అది లేనోడు 40 రూపాయలు పెట్టి పావుషేరు కొంటాడు. పావుషేరు అంటే ఐడియా ఉంది కదా? తెలుసు. ఆ పావుషేరు పచ్చి దాగిండు అనుకో, వానికి రాత్రి గట్టి నిద్ర పడుతుంది, పొద్దున వాడు లేస్తాడో లేవడో తెలియదు. అబ్బో. ఆ పరిస్థితి ఉన్నది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, మరి పాత రోజులు తీసుకురావడానికి వచ్చిందా లేకపోతే కొత్తగా చేంజ్ చేయడానికి వచ్చిందా? అదే అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి, చూడాలి కదా. ఒక నిరుద్యోగమే కాదన్నా, ఒక నిరుద్యోగమే కాదు, నిరుద్యోగం లేనోడు ప్రతి ఒక్క విషయంలో తల దూరుస్తా అనుకుంటాడు. వాడు ఏ రకంగా సంపాదించాలనుకుంటాడు. రూరల్ ఏరియాస్ లో ఉన్నాడు. అదే పద్ధతిలో ఇక్కడ జరుగుతుంది. మా ఒక్క తండంలోనే కాదు, వేరే తండంలో కూడా అదే జరుగుతుంది. నువ్వు బెల్ట్ షాపులు నివారిస్తా, ఇది బెల్ట్ షాపులు తెరవకుండా చేస్తా, బెల్ట్ షాపులు బంద్ చేస్తా అంటే బెల్ట్ షాపులు బంద్ అవుతాయి, కానీ ఇంటికో గుడుంబ బట్టి తయారవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అస్సలు కనిపిస్తలేవు. ఈ శాఖలల్లో ఎక్సైజ్ శాఖ అని ఒకటి ఉన్నది, మీకు తెలుసా అన్న? ఎప్పుడైనా మాట్లాడరా దాని గురించి? శాఖ ఉందని నాకెందుకు తెలియదు. అది ఉన్నది, ఎప్పుడైనా మాట్లాడిరా? నిరుద్యోగం గురించే మాట్లాడతారు, లేకపోతే కృష్ణా జలాల గురించో దీని గురించో దాని గురించో ఫైట్ చేస్తా అంటారు. మాట్లాడదామన్నా డెఫినెట్. ఇప్పుడు మీరు చెప్తేనే కదా నాకు కుటుంబ గురించి తెలిసింది. నేను బెల్ట్ షాప్ల గురించి చాలా సార్లు మాట్లాడిన గతంలో. కానీ బెల్ట్ షాప్ గురించి ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుడు కాదు. రూరల్ ఏరియాస్ ఎవడు ఇప్పుడు మండలంలో ఎవడైతే ఉంటాడో పెద్దోడు, వాడొచ్చి రూరల్ ఏరియాస్ లో తండలలో వాటి దాంట్లో గెలికితే మాత్రం వీళ్ళు రియాక్ట్ అయ్యి పోరాడతారు తప్ప, అంటే ఫైట్ చేస్తారు. ఈ ప్రభుత్వం అంటే అదే, ఇక వచ్చినోడు ఎవడైతే ఉంటాడో పెద్దోడు వాడిని వెనకాలనే వెళ్తారు. అది కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ ఎవరైనా గానీ ఆన్ ద స్పాట్ చేంజ్ అయ్యే మూడ్స్ ఉంటాయి వీళ్ళకు. అట్లాంటిది ఏ పార్టీ తరఫున వీళ్ళు హెల్ప్ కోరుకోరు, వాళ్ళకి సపోర్ట్ చేయరు, ప్రత్యేకంగా ఒక పార్టీ అని పెట్టుకోరు.
అట్లుంటది వీళ్ళ పరిస్థితి. మరి ఇప్పుడు పోయిన 10 సంవత్సరాలు బానే ఉన్నారన్న. సరే పోయిన 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు విచ్చలవిడిగా అమ్ముకున్నా 5 సంవత్సరాల నుంచి భయం పుట్టింది వీళ్ళకు. ఒక్క ఇంటికి ఒక పావుశరం వలన అంత ధైర్యం చేయకపోతుండే. మొన్ననే వచ్చింది మీరు చెప్పినట్టు 100 రోజులు కూడా కంప్లీట్ కాలే, వీళ్ళు 30-40 రోజులకే స్టార్ట్ చేసిర్రు. అదే 1-2 నెలల కథం ఓ ముగ్గురు చచ్చిపోయారు. ఈ ఏ తండాలో చనిపోయింది ముగ్గురు? ఒకటి నరసింహపురం తండ, పాలకుర్తి నరసింహపురం తండ అని గూగుల్లో చిన్న నాయక్ అని ఒకటి ఉంటాడు. ఎంత ఉంటుంది ఏజ్? ఎంత ఉంటుంది ఏజ్? మామూలుగా మన ఏజ్ ఎంత ఉంటది? ఎబో 55 అన్న. ఎబో 55. 55 కాదు, 35 వ్యక్తి చచ్చిపోయాడా? 35 వ్యక్తి. మొత్తం ఎలా అంటే బాడీ మీద చిన్న మాంసం ముక్క గట్టి కనిపించేటట్టు కూడా లేదు, ఆయనకు మొత్తం బొక్కలు కనిపించినాయి. అంటే గతంలో ఆయనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండేనా, లేదంటే తాగుడు అలవాటు ఉండేనా, లేకపోతే ఎట్లా? అసలు ఏదో ఉంటది కదా రీజన్. చెప్తున్నా కదా, ఇదే తాగుడే. ఆయన ఇంతకు ముందు బెల్ట్ షాపులలో ఒక 90 వేసుకుంటుండే నైట్ అయితే. ఈ గుడుంబ ఎప్పుడు స్టార్ట్ అయిందో కథం ఒక పావు తెచ్చుకున్నాడు, పచ్చి తాగుడు, అక్కడే మంచంలో కూర్చుండు. అదే చేసిండు. విత్ ఇన్ 1 month లా కథం వెళ్ళిపోయాడు. అంతకుముందు బెల్ట్ షాపులలోకి వెళ్ళి క్వార్టర్ తాగేదా? అంతకు ముందు బెల్ట్ షాపులలో ఏది కనీసం ఈ గుడుంబ స్టార్ట్ అవ్వక ముందన్నా, గుడుంబ స్టార్ట్ కాకముందు క్వార్టర్స్ తాగేదా అంటున్నా. అంతకు ముందు లైట్ గా ఏదో చూసి చూడనట్టు ఇట్లా తాగినట్టు ఉండేది ఆ బెల్ట్ షాపులలో కూడా, పైసలు పెట్టలేక. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది ఎట్లా అంటే 30-40 రూపీస్, 10 రూపాయలు నలుగురిని అడిగినా వాళ్ళు ఇచ్చేస్తుండే, ఈడిపోయి ఎక్కేస్తుండే. ఇప్పుడు అమ్మింది తాండోళ్ళే, తాగి సచ్చింది తాండతనేనా? తండలే అమ్ముతారు ఆ గుడుంబ. బయట కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఏది ఊర్లకు, తండల నుంచి ఊర్లకు అవుతుంది, ప్యాకెట్ల రూపంలో అవుతుంది. ఇప్ప పువ్వుతో కాదు అది. ఇప్ప పువ్వు ఏందన్నా? ఇప్పుడు అదే ఒక మామూలుగా లైట్ గా ఏంది, మనకు ఉన్న ధరలలో ఎక్కువ కిక్కిచ్చే రకంగా ఏదైనా తయారు చేయాలంటే వాళ్ళకు వెనకట విద్యలు ఉంటాయి, అవి చేస్తారు. ఇప్ప పువ్వుతోనే కాదు, పండ్లతో చేయొచ్చు, అన్నిటితో చేయొచ్చు. పండ్లతో, బెల్లంతో, అన్నిటితో చేయొచ్చు. 100 రోజులకి సంబంధం లేదన్నా. ఏం సంబంధం లేదు దానికి. ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలల్లో ఆ పనులు అట్లా జరుగుతా అంటే అవి జరుగుతూనే ఉంటాయి, అవి కంటిన్యూ అయితేనే ఉంటాయి. లేకుండా మధ్యలో గెలికితే ఏదేదో చేస్తే అది వేరే రకంగా వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి, దానికే ఇప్పుడు 100 రోజులు అన్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఉంటే 200 ఎంతన్నా 2.5 సంవత్సరాలు చేసినా కాబోవి. మీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు వినోద్ కుమార్ అన్నా. ఇప్పుడు మరి ఎట్లా, ఏం చేద్దామంటారు? ఇంకోటి, ఈ కాలువలో నీళ్ళు ఏమైనాయన్నా? వ్యవసాయం కోసం వచ్చే కాలువల నీళ్లు. ఇక కరెంట్ గురించి మాట్లాడదు, మీకు తెలుసు కరెంట్ గురించి. మీరు అన్న కేఆర్టీవీ అన్న కాంతన్న టీవీలో చెప్పారు మీరు. కరెంట్ ఇంత ముందు అట్లుంటుండే, ఇప్పుడు అంత మాత్రం లేదు, కొంచెం కొంచెం ఉందన్నారు కదా. దాని గురించి నేను మాట్లాడను కానీ, ఈ కాలువలో నీళ్ళు ఏమైనాయి? మొత్తం ఇంకిపోయినట్టు ఇంకిపోతాయి అన్న ఎక్కడ ఏం జరుగుతుంది అంటారు? నాకు అర్థం కాదు. నాకు విషయం చెప్తే నేను ఎక్కడ మాట్లాడతాను. మాట్లాడేముందన్న, కాలువల్లో నీళ్లు లేవు. అవి బోర్ మోటార్లు కాలువల్లో గట్టుకేస్తారు చూడు, ఆ కాలువల్లో ఎండిపోవడం కాదు, ఆ మోటార్లు అట్లనే ఉండి అట్లనే తుప్పు పట్టిపోతున్నట్టున్నాయి. ఏ కాలువలు, ఏ మోటార్లు అన్న? నాకు అసలు అర్థమైతే లేదు అన్న. వ్యవసాయానికి చిన్న చిన్న కాలువలు వస్తాయి చూడన్న ఊర్లకి. ఏమైంది ఇప్పుడు వాటికి? మరి నీళ్ళు లేవన్నా దాంట్లో. నీళ్ళు లేవండి ఇప్పుడు. ఏందండి కారణం? మరి కారణం ఏందన్నా? మొన్నటి వరకు కాళేశ్వరం గురించి కొట్లాడిరుగా, నిన్న మేడిగడ్డ పోయారు కదా, ఏం జరిగింది మరి? నీళ్ళు ఎప్పుడు ఇది అనుకుంటారు? నీళ్లు లేవంటున్నా నేను. మీ కాళేశ్వరం నీళ్ళు పాలకుర్తికి వచ్చేదా? కాళేశ్వరం ఎందుకన్నా? కాళేశ్వరం కాకపోతే వేరే దగ్గర నుంచి ఉండే. ఇప్పుడు వేరే దగ్గర నుండి రావట్లేదు కదా. రావట్లేదంటే అక్కడ నీళ్ళు లేవేమో మరి. నీళ్లు ఇంతకు ముందు ఎట్లా వచ్చినాయన్న నీళ్లు? అరే చెప్పన్నా, రీజన్ చెప్పన్నా, ఎక్కడ ఏమైందో చెప్తే కదా మరి. ప్రభుత్వం అన్నా, నేను ప్రభుత్వాలను సపోర్ట్ చేసి మాట్లాడలేదు. నేను గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఉండే అంటున్నా. అంతకు ముందు నీళ్లు వచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు ఆగినాయి అంటున్నా. నాకు తెలియదు. మీరు అక్కడ పరిస్థితులు ఏముందో చెప్తే నేను మాట్లాడతాను.
మీకు తెలియదు అంటారు, మిమ్మల్ని చూసి మేము ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళం, మిమ్మల్ని అడిగితేనేమో ఈ మాట అంటారా అన్న? నాకు నిజంగానే ఇప్పుడు మీ లోకల్‌లో పాలకుర్తిలో వాటర్ ఎందుకు వస్తలేదో నాకు అక్కడ తెలవని విషయం తెలుసుకుంటే తప్పేందన్నా? అది కాదన్న, ఇప్పుడు ఇది ఉందా, ఈ ఛానల్ ఉందా మీది, పిఎంఆర్ టీవీ సంథింగ్ మీదేనా? నాదే చెప్పు. కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కోసమే పెట్టుకున్నారా, లేకపోతే పాలకుర్తికి గానీ, వరంగల్ గానీ, నల్గొండకి గానీ, ఏదైనా ఏ ఊరికైనా పోయేటట్టు పెట్టుకున్నారా? నేను ఏ ఊరికి పోనన్నా, ఎవరి సమస్యలు చెప్పినా వింటాను. నాకున్న పరిధిలో నేను కొన్ని దగ్గరలోకెళ్తాను గానీ, ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో ఈ పాయింట్ టు పాయింట్ మనకు కొన్ని తెలుసుకుంటే తప్పేముంది? దీని గురించి మాట్లాడమంటున్నాను నేను. నేనదే చెప్తున్నన్నా. మీ పాలకుర్తిలో నీళ్లొచ్చేది కాలువల ద్వారా. అంటే ఏదన్నా చెరువుండేనా పైన? ఏంది? గన్పూర్ ఆ! రిజర్వ్ ఉందన్న, ఆ? గన్పూర్ రిజర్వాయర్, ఆ! అక్కడి నుంచి వస్తుండే వాటరు. ఆ! గన్పూర్ రిజర్వాయర్‌లో ఇప్పుడు నీళ్లు లేవా? ఉండి ఇస్తలేరా? ఉండిస్తలేరు కదా అన్న, అక్కడ ఉండని ఉండకపోని నా కాలువల, నా గట్టు నుంచి పోయే కాలువల నీళ్లు లేవంటనా. అది ఎక్కడ ఆగిందో, ఎక్కడ ఆపేసిరో, ఎవరు ఆపేసిరో, మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడేమో గట్టిగా వచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటున్నా. నేనదే మీరు తెలుసుకోండి లోకల్ సమస్య కాబట్టి. ఇంక అడగండి. ఇంకో 5, 6 అడగండి. ఒకవేళ వీళ్ళు వాంటెడ్‌గా ప్రభుత్వం ఇయ్యకపోతే గనక మనం మాట్లాడొచ్చు అంటున్నా నేను. అన్- హలో! మయాలన్న, మీరు సమస్యను నాకు క్లియర్‌గా చెప్తే నేను మాట్లాడతా. ఇప్పుడు నాకు కొందరు నిరుద్యోగులు ఫోను చేస్తారు ఏదైనా ఇష్యూల మీద. అన్న ఇప్పుడు డీఎల్ జాబు రిజల్ట్ ఫస్ట్ ఇస్తే బావుంటదన్న. జేఎల్ ఫస్ట్ ఇస్తే బావుంటది. తర్వాత టీజీటీ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ అంటారు. నేను ఎందుకు కారణం అడుగుతా. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. అన్న పీజీటీ, టీజీటీ అనేది కొంచెం తక్కువ క్యాడర్ అన్న. జేఎల్, డీఎల్ అనేది కొంచెం పెద్దదన్న. ఇక్కడ జాబ్ వచ్చినోళ్ళు కూడా మళ్ళీ అది రిజల్ట్ ఇస్తే ఇది రిజైన్ చేసి అటు పోతారన్న వాళ్ళు చెప్తుంటప్పుడు ఓకే. ఓకే. అని చెప్పేసి మనం దాన్ని ప్రాబ్లమ్ అండర్‌స్టాండ్ చేసుకొని సందర్భం ఉన్నప్పుడు మనం మాట్లాడుతుంటాం. మీకు అది చెప్తున్నా నేను. అందుకు అడుగుతున్నా. నేనేదో మీకు ఆ పార్టీని ఎనకేసుకురావడానికో, ఆ ప్రభుత్వాన్ని ఎనకేసుకురావడానికి అనట్లేదు. మనిషికి అన్ని విషయాల మీద తెలవాలని లేదు. కొన్ని తెలవవు కదా లోకల్ ఇష్యూసు. ఇప్పుడు గుడుంబది ఇప్పుడు మీరు చెప్తేనేగా నాకు తెలిసింది. అన్న ఇంకో విషయము, ఇప్పుడు గివి మన అదేంది ఎంపీటీసీ వరకు ఏమైనా సపరేట్ పనులు ఉంటాయా నా ఊర్లకి? ఎంపీటీసీ నిధులుంటాయేమో గదా! కొన్ని ఉంటాయి కావచ్చు. అవి ఆఫ్టర్ సర్పంచ్ పదవి కాలం అయిపోయిన తర్వాత వస్తాయా, లేకపోతే ముందే వస్తాయా? ముందొస్తదో, వెనకొస్తదన్న నాకు వాటన్నిటి మీద గ్రిప్ లేదు గానీ విషయం చెప్పండన్న. ఇప్పుడు అన్ని విషయాల మీద మీరు అడుగుతే నేను చెప్పలేను గానీ ఇప్పుడు మెయిన్‌గా ఇప్పుడు నేనేం జేయాలి చెప్పండి? మెయిన్ గా ఏం చేసుడు ఏముందన్న, ఇటు రూరల్ ఏరియాస్ లా మీరు ఇంతకు ముందు డప్పు కొట్టుకుంటా ఊర్లోకి తిరిగినట్టు ఇప్పుడు తిరగండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేసింది ఇంకా చేయట్లేదు అంటారు కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏముందో ఒకసారి కనుక్కోండి. మీరు 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 మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఏందన్నా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నా. నా ఒక్కడితోని మాట్లాడుడు కాదన్న. సమస్యల మీద పోరాటం చేయాలి గదా! అందరం జేయాలి. ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళనా అన్న, రానిస్తారా నన్ను? నన్ను కూడా రానియ్యరు మరి నాకు రానిస్తారా? ఇంకా దొరల పాలనకు ఈ పాలనకు ఏం వ్యత్యాసం ఉందన్న? మరి నువ్వు పోరాటం చెయ్యన్న. నువ్వు మరి ట్రై చెయ్యి. మరి ఏదైనా ఒక రాజకీయ పార్టీలో జాయిన్ గాండి. కొట్లాడండి. లేదంటే మీరే ఒక పార్టీ పెట్టండి. తప్పేముంది? మీరు 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 అంటారు గమ్మత్తుగా, ఏమని అంటారు, బీఆర్ఎస్ ను తిట్టి మిగతా మొత్తం మంచోళ్ళే, నేను బీఆర్ఎస్ ఏకమన్నా కానీ కాంగ్రెస్ కు వేయమనలేదు అంటే ఏందన్నా, ఇది అర్థం కాలే. ఇప్పుడు ఒకటి ఒకటి ఇగ్నోర్ చేసినామంటే ఇంకో దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా లెక్క. ప్రతిపక్షాలకు చేయమని చెప్పినాము. ప్రతిపక్షాలలో కాంగ్రెస్ కూడా ఉంది. అయినా నేను మాట్లాడుతున్నా. అయినా ఆ పార్టీకి తరపున నేను వెనకేసుకు రాను. వాళ్ళని కూడా క్వెషన్ చేస్తున్నానని చెప్తున్నా కదా! కొందరు డైరెక్ట్ నువ్వు కాంగ్రెస్‌కేయమన్నావు అని చెప్పినంటే డైరెక్ట్ అనలేదన్న. నేను ప్రతిపక్షాలకేయమని చెప్పినని అక్కడ సమాధానం చెప్తున్నా. నేను అట్లనేం తప్పించుకోవట్లేదు. నేను ఖచ్చితంగా మీరు రైతు ప్రతి కాలు ఓపిక మాట్లాడుతుర్రు. నేను మీకు చెప్పాలంటే మీ మాటలకు నేను కొంచెం ఆ గౌరవం ఇస్తున్నా కాబట్టి మాట్లాడుతున్నా. ఫోన్ చేసిన ఇంతకు ముందు ఈ వీడియోలోనే కాదన్నా, మీరు హీరోల గురించి మాట్లాడినప్పుడు, ఆ ఓయూ యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు వీటి మొత్తం ఫాలో అవుతూనే ఉన్నా నేను. మిమ్మల్ని ఏదో ఇప్పుడు బ్లేమ్ చేయాలని, తిట్టాలని ఈయన చెప్పిండుగా, ఈయన మాట్లాడతాడుగా, మాట్లాడాలని చేయట్లే. మీకు ప్రాబ్లం చెప్తున్నా, ఇగో ఇది పరిస్థితి ఉంది ఊర్లలా. నేను అర్థం చేసుకుంటున్నా. నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను ఆ పార్టీని ఎనకేసుకురావట్లేదని కూడా మీకు చెప్తున్నా అన్న. నన్ను తిట్టిన ఆడియోస్ కూడా పెట్టిన ఆళ్ళకి బాధ ఉంటేనే కదా తిడతారు. నేనేం ఆ పార్టీలోకెళ్ళి నేనేం పదవులు తీసుకోలేదు. వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు. నాకు భయపడాల్సిన అవసరం నాకు లేదు.
ఒక్క ఒక్క క్రషర్ వల్ల అన్న, ఒక క్రషర్ వల్ల, స్టోన్ క్రషర్ వల్ల ఊరనక ఒక స్టోన్ క్రషర్ ఉంది. సరే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళ పెద్ద పెద్దోళ్ళు హస్తం ఉంది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, పెద్ద పెద్దోళ్ళు హస్తం ఉంది. అక్కడ స్టోన్ క్రషర్ బ్లాస్ట్ అయింది అనుకో, స్టోన్ క్రషర్ లా ఒక బ్లాస్టింగ్ జరిగింది అనుకో, మా తండలా ఇల్లు కదులుతాయి. ఆ సమస్య మీద ఇంతకు ముందు సిపిఐ వాళ్ళు దుమ్ దామ్ చేసిరు కానీ వాళ్ళని ఏడ ముయ్యాలో ఆడ మూసేసిరు. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడినా ఈ విషయం తెలిసినా వాళ్ళు నన్ను రేపు ఏమంటారో తెలియదు కానీ ఇది ముచ్చట. ఈడ ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇదే స్టోన్ క్రషర్ వల్ల నేను ఇంతకు ముందు కాలువ వచ్చిందని చెప్పిన చూడు, ఈ కాలువకు దాని పక్క కాలువ ఇంకోటి ఉండే, ఆ పక్క కాలువకి ఆపేసిర్రు. ఆ పక్క కాలువను ఆపేసిర్రు. ఇది ఆ కాలువకు దీనికి కొంచెం అడ్డొస్తుంది. ఆ స్టోన్ క్రషర్ దాని లైనింగ్ అడ్డొస్తుంది. దానికోసం ఆ కాలువనే ఆపేసిర్రు వాళ్ళు. సరే దాని గురించి ఎవరు మాట్లాడతలేరు, దాని గురించి పట్టించుకోవడానికి కూడా వెళ్తలేము. అయితే ఎప్పుడైనా నర్సింగ్ అన్న ఎట్లా ఉంటదంటే, ఆ లోకల్లో కొంత బాధితులు ఉంటారు కదా, ఏదైనా ఒక ప్రాబ్లం ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందంటే మనం దానికి ఇంత అంటే నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుంది దానికి మద్దతుగా మనం ఎంతకైనా కొంత కొట్లాడొచ్చు. ఆ ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ప్రజా సంఘాలను, కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను కలుపుకోవచ్చు. కానీ కొన్ని ఇష్యూస్లలో ఎట్లున్నాయంటే అన్న, ఈ అన్ని పార్టీలు ఒకటే ఏకమైపోయి దొంగ అంటే వాటాలు పంచుకొని బిజినెస్లు చేసుకుంటారు ఈ రాజకీయ నాయకులు. దానివల్ల ఏమైందంటే కొన్ని ఇష్యూస్ లో మనం మాట్లాడినా ఎటు ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది అంటున్నా. హలో అన్నా, హలో అయితే ఇప్పుడు ఈ పార్టీల విషయంలో మీరు పార్టీ అతీతంగా మాట్లాడరా, లేకపోతే ఇంతకు ముందు పార్టీలలో నేను ఏదో ఒక పార్టీలు ఉంటేనే మాట్లాడదాం అనుకుంటున్నారా? ఏ ఇష్యూలైనా అన్న మనకు జనరల్ గా ఇంతకు ముందైనా సరే కొన్ని మేజర్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే ప్రతిపక్షాల మద్దతు ఉంటుంది ఆ ఇష్యూస్ కు, ప్రజా సంఘాల మద్దతు ఉంటుంది, కానీ అధికార పార్టీ వినదు. అప్పుడు మనకు ఎక్కువ సత్తు ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇష్యూస్లలో ఈ ప్రతిపక్షాలు కొన్ని అన్ని అంటలేదు, ఆ లోకల్ నాయకులు ఎవరో ఊరోళ్ళు. ఇప్పుడు మీ ఊర్లో వచ్చి నేను మాట్లాడాలంటే కూడా ఆ ఊరోళ్ళ సపోర్ట్ ఉండాలి కదా అంటున్నా నేను. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఉంటది వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఎగుతున్నప్పుడు మీరు ఒక చేసి సపోర్ట్ ఇస్తా అంటే ఎవరు తంటారన్న? మనం ఇస్తా అంటే కాదన్న, వాళ్ళు అడగాలన్న. వాళ్ళకు కూడా మేము బతకాలి, మా ఫ్యామిలీలు బతకాలనే కోరిక కూడా ఉండాలి కదా. వాళ్ళు చెప్పాలి కదా, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కదా, కొంత స్టెప్ వేయాలి కదా అంటున్నా. ఇప్పుడు డాక్టరు కొన్నిసార్లు మనం హాస్పిటల్ కూడా పోతాం కదా, కడుపు నొస్తే తప్పేముంది? చెప్తారు, పోతారు, చెప్తారు. అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ నుంచి వస్తే మనం ఇంకెక్కువ చేయొచ్చు అంటున్నా. మనమే ఎట్టికి పోడు అని అంటే బాగుండదు. ఏ ఇష్యూస్ అయినా మనం మాట్లాడదాం డెఫినెట్ గా. ఒకటి నేను ఒక్కరిని కూడా చేస్తే ఏది కాదు, అందరం కలిసి చేయాలి సమాజాన్ని అందరం. రావాలన్నారు కదా మీరు, వాళ్ళ నుంచే రావాలి, వాళ్ళే చెప్పాలన్నారు కదా. ఒక బాధ తెలవాలంటే వాళ్ళు బాధ తెలవాలంటే వాళ్ళు చెప్పుకోవాలి. అదే ఇప్పుడు మీరు ఒక 3 ఫ్యామిలీస్ చనిపోయినాయి అన్నారు ఒకసారి కుటుంబకు సంబంధించి, ఇంకా చాలా ఫ్యామిలీలు వేల ఫ్యామిలీస్ తాగుకుంటా ఊగుతున్నట్టున్నాయి. ఆ ఊపే ఫ్యామిలీలు, ఆ లేడీస్ ఏదో చిన్న ఒక మూమెంట్ స్టార్ట్ చేయాలి. మీరు అన్నట్టే మాట్లాడతా. ఇంతకు ముందు మీరు చెప్పకపోతుండే ఏమైతున్నాయన్నా, డప్పు కొట్టి చెప్పకపోతుండే, వాళ్ళు డప్పు కొట్టి చెప్పకపోతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసేటోళ్ళు కదా, వాళ్ళకి తెలియదా బాధలు? మీరు చెప్తేనే వాళ్ళు ఏడానికి వస్తారా? ఈ ముచ్చట మీకు ఆలోచించడానికి ఇంతకు ముందు రాలేదనా? నాకు అర్థం కాదు మీరు ఏం చెప్తున్నా. రమ్మంటేనే వెళ్ళినా కదా చాలా దగ్గరలకు వెళ్ళడం కాదన్నా, చాలా దగ్గర మీరు వెళ్ళకుండా మీ వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్పిర్రా మీకు, మీ వీడియో చూస్తున్నాం మీరు వీడియోలు చేయండి అని చెప్పిర్రా అన్న? చెప్తేనే అవుతుందంటే తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు సీఎం ఉన్నాడు, వాళ్ళు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కటి వెళ్ళాలంటే ఎన్ని అట్లాంటి ప్రజా దర్బార్లు ఎన్ని కావాలి? ఇప్పుడు నేను ఎవరు ఎక్కడ ఏం చెప్పకుండా నన్ను మళ్ళీ నేను మొత్తం మళ్ళీ డప్పేసుకొని తిరగంటారు అంతేనా? మిమ్మల్ని తిరగమంటలేమన్నా. అదే వీడియోలో మీరు చేస్తున్న వీడియోలోనే గట్టిగా ప్రశ్నించుర్రి. ఇంతకు ముందు ఉన్న వాయిస్ వేరే ఉంది మీది. మిమ్మల్ని నేనే కాదన్నా ఎవరైనా ఫోన్ చేసి ఇదే అంటారు. ఇంతకు ముందు ఉండేదంటే అన్న వాళ్ళకు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి
మీకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా కోపం లేదు. మీకు ప్రతి బీఆర్ఎస్ పార్టీ అసలు వాళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు గవర్నమెంట్ మీద కూడా మీకు కోపం లేదు. కానీ మీరు టార్గెట్ చేసారు కేసీఆర్, కేటీఆర్, కవితక్క, వీళ్ళు 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 ఉన్నారు చూడు కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు. మీకు ఎందుకో వాళ్ళు నచ్చలేరు. అసలు వాళ్ళ విధానాలు బాగుండొచ్చు కానీ వాళ్ళు మనుషులే నచ్చలేరు ఎందుకో ఏమో. మరి ఏం చెప్పాలి? సరే మీ జాబ్ల గురించి ఏదైనా కావచ్చు, పేపర్ లీక్ల గురించి ఏదైనా కావచ్చు, అది అందరికి తెలిసిన నిజమే, అది జరుగుతున్న తతంగమే. కానీ మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేసి వాళ్ళ మీద చేసినాము, ఇంకా చేస్తాము కూడా. మీ మోటో ఏముందో మాకు తెలియదు కానీ మోటో ఏమీ లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మనం తెచ్చుకున్నది భయపడతాడన్నా. ఎవరికి భయపడు మోటో ఏముంటది అన్న? మోటో ఏముండదు. ఇప్పుడు అది అన్యాయము. వాళ్ళంత దుర్మార్గులను నా భూమి మీద ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఒకప్పుడు కేసీఆర్ అభిమానినే, కేసీఆర్ కు ఓటేసినే. హలో అన్నా, ఓటు వేసినంత మాత్రాన అభిమానులు గారు. ఇప్పుడు నేను ఈ రోజు ఓటేసినా రేపు గెలిచినా వాడు పని చేయకపోతే నేను ఎదురు తిరుగుతా. నాకు అంటే అన్న ఓటేసినా అంటే చెప్పట్లేదు. ఒకప్పుడు కేసీఆర్ కు జై కొట్టిన వాళ్ళమే, ఆయన నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళమే, ఆంధ్ర వాళ్ళేదని అంటే కూడా అనకుండా అడ్డుకున్న వాళ్ళమే అంటున్నాము. నీకు అర్థమవుతుందా? ఓటు వేయాల్సిన సందర్భంలో కూడా 2014లో 2 ఓట్లు కూడా కారు గుర్తుకే ఓటేసినాము. ఆ లంగా మాటలు, లంగా కథలు తర్వాత మెల్లగా 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 ఏ పథకం పెట్టినా ఏది చేసినా అంత దుర్మార్గంగా ఉంది కాబట్టి, అంటే ఎక్కువ ప్రేమించినాం కాబట్టి. 5 years చేసిండా మరి? 5 years బాగానే చేసిండా? ఫస్ట్ 5 years అంటే ఒక 4 years వరకు కొంచెం మంచిగానే అనిపించింది కదా. మంచిగానే అనిపించింది. ఇప్పుడు బిగినింగ్ లో అన్ని బాగానే చేస్తా అని చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేయట్లేదు, నెక్స్ట్ చేస్తారా అని స్టార్టింగ్ మనకి ఎక్కడెక్కడైనా అంటే కొన్ని అన్న ఒకటి ఏంటంటే వీళ్ళు చెప్పిన మాటలకు పొంకనాలు కొట్టిన దానికి ఉద్యమకారులందరినీ పక్కగా పెట్టి ఉద్యమ ద్రోహులను తీసుకుంటూ ఫ్యామిలీని మొత్తం ఇంటర్ఫేర్ చేస్తూ తర్వాత ఈ రైతు బంధు ఒకటి పెట్టి అసలు భూమి లేని వాళ్ళను మొత్తం నిండా ముంచిండు. భూమి లేకప్పుడు రైతులే కూడా చాలా మంది ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని ఆటో కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పేదరికంతో, అంటే ఏదో కష్టం వచ్చి హాస్పిటల్లో డబ్బులు పెట్టి, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 99% అంతా రైతులే. కానీ చాలా మంది భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బతుకులేంది అసలు? ఎట్లా అన్లిమిటెడ్ డబ్బులు పెట్టిండు? అది ఎంత దారుణమైన విషయం. ఆటోలు కొనుక్కున్నారు భూములమ్మి. ఆ ఆటోలు ఇప్పుడు నడవక ఆటోలు కాల పెడుతున్నారు. అది గమనిస్తలేరు మీరు. ఇప్పుడు జరుగుతుందన్న, నేను గతంది చెప్తున్నా నీకు. జరగాలంటారు. గతంలో ఏం జరిగినా ఏమో గానీ ఇప్పుడు జరగాలి, కానీ గతం గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎందుకు కేసీఆర్ అంటే కోపం, కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ఎందుకు కోపం నీకు విషయం చెప్తున్నా. ఒకటి అన్నా, మీ పర్సనల్ కోపాలు పర్సనల్ గా చేసినవన్నీ మీరు రైతు బంధు అనేది అన్లిమిటెడ్ కూడా నా పర్సనల్ ఏముంది. మీకు సమాధానం చెప్పుకునే రోజు ఒక రోజు వస్తుంది. మీరు కంటిన్యూ చేయండి ఇట్లానే. కాకపోతే ఇంతకు ముందు మిమ్మల్ని చూసి మేము ఇన్ఫ్లుయెన్స్ అయినాం కాబట్టి మా గురించి కొంచెం పట్టించుకోర్రి. ఇప్పుడు చెప్పిన సమస్యలు మీ వీడియోలలో మాట్లాడుర్రి. రైట్, మాట్లాడుతాను. ఏం ముచ్చట. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడదు. ఇప్పుడు 23 నిమిషాలు అవుతుంది. ఇక నేను ఊర్లలో ఏమంటుండే అన్న, ఊర్లలో వాడొచ్చి పెట్టేదేముంది, వీడు ఉంటే పెట్టేదేముంది, పోయినోడు పెట్టింది ఏముంది అనే మాటలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఎవడొచ్చినా ఎవడేం పెట్టడు అన్నట్టే ఉంది. మీకు ధైర్యం కల్పించకండి. ఇప్పుడు ఈడు వస్తాడు, ఈడు పోయినోడు ఏం చేయలేడు, వచ్చేటోడు కొత్తగా వచ్చినోడు పక్కా చేస్తాడు అన్న ధైర్యం మీరు కల్పించకండి. అసలే ఎందుకు కల్పించొద్దు అంటారంటే, మీరు మాట్లాడరు. మీరు కొట్లాట ఎప్పుడు పెట్టుకుంటారంటే మీకు ప్రత్యేకంగా తగులుతా చూడు, జాబ్ల కోసమో లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రభుత్వం వల్ల జరిగింది అంటే మీరు కిడ్నాప్ చేసిర్రు అంటుర్రు. దాని గురించి మీరు కోట్లలో ఎంత కోట్ల పడుతుర్రో లేకపోతే ఎన్ని కేసులు పెట్టారో తెలియదు. కానీ మీ వరకు వచ్చే వరకు ఆ ఫ్యామిలీ బ్యాడ్ అయిపోయింది. ఆ ఫ్యామిలీని మీరు లంగా అని లఫంగాని ఏదో అంటారు. మీరు గ్యారంటీ ఇవ్వద్దండి. అస్సలు ఇవ్వద్దు గ్యారంటీ. ఇప్పుడు కాంగ్రెస్ పోయినా వచ్చే 5 ఏళ్ల తర్వాత, ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా మీరు డప్పు కొట్టుకుని తిరగకండి. ఎందుకంటే మీకు అర్హత లేదు.
అన్న తిరగొద్దా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకు రైట్స్ ఉంటాయి. మనం చట్ట విరుద్ధంగా చేస్తే అంటే ఒక్కరి హక్కులని మీరు భంగం కల్పించే రైట్స్ ఎక్కడి అన్న మీకు? ఎవరి హక్కులకు భంగం కలిగించినామన్న. ఇప్పుడు లాస్ట్ లో నాతో గొడవ పెట్టుకుంటారు. భంగం కల్పించినట్టే మాట్లాడుతుర్రు. వాళ్ళ 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 దాన్ని ఏమంటారు, ఆ భావ స్వేచ్ఛ మీకు ఉండొచ్చు కానీ వేరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు అన్న దాంతోని. నేను ఎవరిని ఇబ్బంది పెట్టినా చెప్పు? పెట్టిర్రు. లంగా లఫంగా అంటే ఏందన్న లంగా అంటే ఇప్పుడు ఏమన్నా అంటే నేను కేసీఆర్ కు మీరు ఆయన సపోర్ట్ చేసి మాట్లాడరు అంటారు. అంటే మీరు కంప్లీట్ గా కల్వకుంట్ల ఫ్యామిలీని సపోర్ట్. నన్ను కిడ్నాప్ చేసినాడు. ఏం చేసిరన్న మీరు? ఎన్ని కేసులు పెట్టినావు అన్న నువ్వు? కేసులు పెట్టి కొట్లాడి గెలిచి ఆయనను పెట్టకపోయినావు లోపల. అధికారం సీఎం వాళ్ళే, డీజీపీ వాళ్ళే, సిఐ వాళ్ళే, ఎస్ఐ వాళ్ళే, కానిస్టేబుల్ వాళ్ళే. అసలు ఏమన్నా నడిచిందా? మీరు తెలిసి మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా అన్న? ఇప్పుడు నడవదా? ఏంది నడిచేది? పెడితే కేసు పెడితే నడవదా? ఏమని కేసు పెట్టాలి ఇప్పుడు? నన్ను కిడ్నాప్ చేసిరని పెట్టుర్రి. మళ్ళా అని ఎటకారంగా మాట్లాడతారన్న మీరు. వెటకారం కాదన్న, వ్యవస్థలు అంతా అస్తవ్యస్తమైంది. ఇంకోటి 3 ఏళ్ల నుంచి ఏం చేసినావు అని అడిగితే ఏం చెప్తావు? ఇప్పుడు బానే ఉన్నారు అన్న. మీరు ఫస్ట్ 5 years నుంచి లేని బాధ మీకు లాస్ట్ 5 years అయిపోయిన తర్వాత నిన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం కాంగ్రెస్ పార్టీ ఊపు వచ్చినప్పుడు వచ్చింది మీకు. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఊపు వచ్చింది? 5 ఏళ్ల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నా కదా. మీరు చూడకపోతే నా తప్ప అది. ఫస్ట్ 5 years ప్రశ్నించరా అన్న? నేను అనేది సెకండ్ లాస్ట్ 5 years అయితే మనం అడిగినాం కదా అంటున్నా. అప్పుడు అన్ని బానే ఉన్నాయి కానీ ఇప్పుడే చెడిపోయినాయి. నాతో గొడవ ఎందుకన్నా మీకు? నీకు నాకేమైనా పొలం పంచాదా, గట్టు పంచాదా? ఇప్పుడు కాదు విను మీరు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మీకు ఏదైనా తప్పులు చేసింది అనుకోండి, మీరు నాకంటే నేను 2 డప్పులు తీసుకున్నా కదా, మీరు 10 డప్పులు తీసుకొని చెప్పండి. నేనేం అడ్డుకోవట్లేదు. తప్పులు అంటున్నా మీరు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది, ఇక రైతుల పరిస్థితి ఏంది, మొత్తం ఏడ పెట్టినాయి ఆడనే ఉన్నాయి అనిపిస్తుంది. ఆయన ఉన్నాయి మొత్తం రెగ్యులర్ గా కంటిన్యూ చేసిన అయిపోగా అన్న. నేను అనేది ఏంటంటే అందరం కలిసి అడుగుదాము అంటున్నా. అందరం కలిసి అడుగుదాము, కానీ కల్వకుంట్ల ఫ్యామిలీకి అడిగే హక్కు లేదు. ఈ వాయిస్ తోని కాదన్నా, కొంచెం ఇంత ముందు చేసిన వాయిస్ తోని గట్టిగా చేయరి. రేపు పొద్దున దాన్ని ఏమంటారు, సరే మార్నింగ్ న్యూస్ అనేది కావచ్చు కానీ కొత్తగా పొద్దున ఏదైనా స్టార్ట్ చేయరి. పొద్దున నేను ఇవాళ పొద్దున్న నిద్రపోయి రేపు పొద్దున్న లేచే వరకు మైపాలన ఇట్లా అన్నాడు భయ నాకు వీడియో చూసేటట్టు చేయరి. గట్టిగా మాట్లాడు. ఏమైతే 75 days 100 అంటే 100 రోజులు కావాలా అన్న పక్క? అరే మీరైనా మాట్లాడొచ్చు కదా, మీకైనా రైట్స్ ఉన్నాయి కదా. మీరు కూడా భారతీయుడే, ఇండియన్ సిటిజన్. మీకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఎలక్షన్ కార్డు ఉంది. మీరు ఈ దేశం గాలి పీల్చుకుంటున్నారు, ఈ దేశం నీళ్లు తాగుతున్నారు. మీకు రైట్ లేదా అన్న? పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమె ఇప్పుడు ఏడున్నదో ఎక్కడున్నదో ఈ మాటలు మాట్లాడదామనే పోతే ఏడున్నదో ఎక్కడున్నదో తెలియదు. ఒకవేళ పోయినాం అనుకో ఎంతమంది కోపులు ఉన్నారో తెలియదు. కొత్త టీవీలు కొత్తగా ఉన్నారు మొత్తం కొత్తగా. ఇప్పుడు పోయి అడిగే అంత ధైర్యం మాకు లేదు. ధైర్యం ఉన్నా అక్కడ దాకా మమ్మల్ని పోనీయరు. మేము మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నాం దేనికి? ఈ ప్రాబ్లమ్సే, ఈ మాటలు మాట్లాడడానికి. ఇంకా మాట్లాడతలేమంటారా ఇంత మాట్లాడుతుంటే? అవునన్నా, ఎమ్మెల్యేలను కూడా అడగండి, నన్ను కూడా అడగండి, అందరిని అడగండి. మీరు కూడా మాట్లాడండి. ఈ సమాజం మనందరిది. తప్పు ఏ పార్టీ చేసినా, ఏ ప్రభుత్వం చేసినా అడగాల్సిందే, అందరి బాధ్యత అంటున్నా నేను. సరేనా, అయింది జరిగింది అయిపోయింది కానీ నెక్స్ట్ మాత్రం మీరు కొంచెం తగ్గిండనా. ఎందుకు? సరే ఎవడో ఏమో అంటడం కాదు కానీ గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఎత్తి చూపించడం కరెక్టే కానీ ప్రత్యేకంగా వాళ్ళు వస్తే ఇది చేస్తారు, వాళ్ళు చేస్తారు, నేను ఇది చేస్తారు, అది చేస్తారు అని నేను చెప్పలేదు అన్న. మాత్రం ఇప్పుడు మీరు రైతులతో మాట్లాడుతున్నా కూడా అదే విధంగా అనిపిస్తుంది. మీ వీడియోలు చూస్తున్నా కదా, చేస్తారు 5 రోజులకు చేస్తారు, 10 రోజులకు చేస్తారు, 15 రోజులకు చేస్తారు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు వస్తుంది రైతు బంధు అన్నప్పుడు? అన్న నెల రోజులలో వస్తుంది అని చెప్తే తప్పేముందన్న? రాదా? లేకపోతే మిమ్మల్ని తిట్టుకోరా వాళ్ళు? కొన్ని తిట్టుకోవడం వదిలే. ఈ నెల రోజులైనా ధైర్యంగా బతుకుతారు వాళ్ళు. వస్తుంది కావచ్చు. ఇప్పుడు చేస్తాడు వాడు అప్పులు. నెల రోజులకు వస్తాడంటే ఇప్పుడు చేస్తాడు అప్పులు. నెల రోజులకు రాకపోతే ఎవడు తీరుస్తాడు? రైతు బంధు అయితే ఇస్తారన్న, మీరేం వరి కాకండి. మళ్ళా ఇస్తారంటారు మీరు. ఇస్తారంటే రైతు బంధు ఇవ్వకుండా అసలు వాళ్ళు తిరగలేరు అని చెప్తున్నాను నేను కూడా రైతుల తరపున ఉంటే ఇవ్వకపోతే వాళ్ళని ఉండనియండి. వాళ్ళని ఏం చేయాలో ప్రజలకు తెలుసు. మరి అడిగినప్పుడు ఏం చెప్తాను? నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తుంది చెప్పినప్పుడు ఏం చెప్తావు? మీరు అడిగినప్పుడు ఏం చెప్పండి? మాకు మీరు ప్రభుత్వం మేము సపోర్ట్ చేయమన్నాం, ఓకే.
వాళ్ళు చేస్తలేరు, మేము మాట్లాడుతున్నాం, మేము మాట్లాడతాం అని చెప్పాలి కానీ రైతు బండి నెలలో పడుతుంది సార్ అంటే ఎట్లా అది ఏ సార్ విధంగా మీరు చెప్పినట్టే అది మేము అడుగుతూనే ఉంటామని చెప్తా. సరేనా? వాళ్ళు కొందరు వినరు. సరే మీరు చెప్తురు కదా, అదే రకంగా చేస్తారు. నరసింహరావు గారు మీ పేరు? అన్న నా పేరు వినోద్ కుమార్ అన్న, చింటూ అని పిలుస్తారు. వినోద్ కుమార్. ఓకే ఓకే. చింటూ అని పిలుస్తారు, నరసింహపురం అన్న. రైట్ అన్న. ఇప్పుడు ఏం అంటే కొంచెం నేను ఏదో విధంగా మాట్లాడొచ్చు కానీ మీరు బాధపడి ఉంటే సారీ. సారీ వద్దేమంటు కానీ మీరు ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ ట్రాప్ లో నుంచి బయటకు రండి. యాప్ ఏముందన్న, నేను ఇంతకు ముందే చెప్పిన మా ఊర్లలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాన్ని ఒక మనుషులను పట్టుకొని కూర్చోరు అన్న. రైట్, ఓకే. అందరిని అడగాల్సిందే, అందరిని అడుగుదాం, అందరం అడుగుదాం. మీరు ఒక పార్టీకి ఉండక నేను ఒక పార్టీకి ఉన్నాను. సరేనా? ఓకే రైట్ రైట్ అన్న, థ్యాంక్